మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చేలల్లోకి నీరు చేరడంతో పత్తి తీత కష్టమవుతోంది. ఇప్పటికే ఏరిన పత్తిని ఇండ్లలో నిల్వ చేశారు రైతులు. పత్తిని మార్కెట్కు తీసుకెళ్తే తేమ శాతం అధికంగా ఉందని, మద్దతు ధర ఇవ్వడం లేదని చెప్తున్నారు. ఇక దీంతో నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు రైతులు. భారీ వర్షాలతో ఇవాళ ఆదిలాబాద్లో పత్తి కొనుగోళ్లను బంద్ చేశారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా మోంతా తుఫాన్ కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మంచు కురుస్తుండటంతో పత్తి ఏరడం వాయిదా పడుతోంది. తేమ శాతం ఎక్కువగా ఉందని క్వింటాల్కు ధర తగ్గించిస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 4.5 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అధిక వర్షాలతో దిగుబడులు తగ్గిపోగా ఇప్పుడు తుఫాన్ ప్రభావంతో పగిలిన పత్తికాయ తడుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోంతా తుఫాన్తో ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 28 ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. 27న మొదలైన పత్తి కొనుగోళ్లను కొనసాగించినప్పటికీ ప్రైవేటు ధర మాత్రం మొదటి రోజు కంటే 140 రూపాయలు తగ్గి 6,810 రూపాయలు చెల్లించారు. వాతావరణ పరిస్థితులతో తేమ 15% దాటుతుండటంతో రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. సీసీఐ క్వింటాల్కు 8,110 చెల్లిస్తున్నప్పటికీ అది 8 నుంచి 12% లోపు వచ్చిన పత్తికే ఇస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పత్తిని ఎంత ఆరబెట్టినప్పటికీ వాతావరణం చల్లబడటం మొదటి పంట కావడంతో తేమ వస్తుందని అంటున్నారు రైతులు. ఫలితంగా తక్కువ ధరకే ప్రైవేట్లో అమ్ముకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. సీసీఐ మద్దతు ధర దక్కాలంటే పత్తిని ఆరబెట్టి తేవాలని అధికారులు సూచిస్తున్నారు. తుఫాన్ కారణంగా ఇవాళ కొనుగోళ్లు జరపడం లేదని, మార్కెట్ యార్డుకు పత్తిని తీసుకురావద్దని వ్యవసాయ మార్కెట్ అధికారులు తెలిపారు. కపాస్ కిసాన్ యాప్తో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు రద్దు చేసుకుని మరుసటి రోజుకు బుక్ చేసుకోవాలని సూచించారు. ఏటా ఈ సమయానికి పత్తి ఏరుడు జోరుగా నడిచేది. ఈసారి వర్షాలు పడుతుండటంతో ఆలస్యమవుతోంది. పత్తి ఏరినా ఆరబెట్టాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. ఆశించిన దిగుబడి లేదు. మార్కెట్కు తీసుకువెళ్తే తేమ శాతం అధికంగా వస్తోంది. వర్షాలతో ఈ ఏడాది కనీసం పెట్టుబడులు కూడా రాక నష్టపోయే పరిస్థితులే ఉన్నాయంటున్నారు రైతులు.